ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో డ్యాములన్నీ జలకల సంతరించుకున్నాయి. లోయర్ మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు డ్యాములన్నీ నిండుకుండలా మారాయి. ప్రాజెక్ట్ రిపోర్టుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు భారీ వర్షాలతో జలకల సంతరించుకుంది. అప్పర్ మానేరు డ్యామ్, లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్లకు ఇన్ఫ్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద ఉన్నాం. లోయర్ మానేరు డ్యామ్కి సంబంధించి ఇన్ఫ్లో 13,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండటంతో ఒక 4 గేట్లను 1 ఫీట్ మేర ఎత్తి దిగువకు 9,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ సీజన్లో అంటే సెప్టెంబర్ 3వ వారంలో దాదాపు కంటిన్యూస్గా గేట్లను ఓపెన్ చేసే ఉంచుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే భారీగా ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతూ ఉండటంతో లోయర్ మానేరు డ్యామ్ అంతా కూడా నిండు కుండలా మారింది. 24 టీఎంసీల కెపాసిటీ కలిగిన లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం 24 టీఎంసీల నీరు కూడా ఉంది. దీంతో ఎంత ఇన్ఫ్లో వస్తే అంత ఇన్ఫ్లోని దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు డ్యామ్ కూడా నిండు కుండలా మారింది. 27.5 టీఎంసీల కెపాసిటీ గల మిడ్ మానేరు డ్యాంలో 27 టీఎంసీల నీరుంది. అయితే పైన కురుస్తున్న వర్షాలతో మిడ్ మానేరు డ్యాంకు కొంత ఇన్ఫ్లో తగ్గటంతో గేట్లను క్లోజ్ చేశారు. కేవలం 1,200 క్యూసెక్కుల నీటిని మాత్రమే లోయర్ మానేరు డ్యాంకు వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే లోయర్ మానేరు డ్యాంకు వస్తున్న ఎక్కువ వరద అంతా కూడా కొంత మోయతుమ్మెద వాగుతో పాటు మానేరు వాగు నుంచి కూడా కొంత ఇన్ఫ్లో వచ్చి చేరుతూ ఉంది. దీంతో ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ ఉండటం వల్ల లోయర్ మానేరు డ్యాంకు సంబంధించిన 4 గేట్లను ఎత్తారు. అయితే ఉదయం కొంత ఇన్ఫ్లో పెరగటం, మధ్యాహ్నం తగ్గటం, మళ్ళీ సాయంత్రానికి ఇన్ఫ్లో పెరుగుతూ ఉండటంతో గేట్లను సమయానుకూలంగా కొంత లిఫ్ట్ చేస్తూ వస్తున్న ఇన్ఫ్లోని బయటికి అవుట్ఫ్లో ద్వారా అయితే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు సింగరేణి వ్యాప్తంగా 3 రోజులుగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం అయితే కలుగుతోంది. రోజుకి 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి. రామగుండం రీజియన్ పరిధిలోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అయితే కొంత ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో డ్యామ్లన్నీ కూడా నిండు కుండలా మారాయి. అటు అప్పర్ మానేరు డ్యామ్ కూడా ఫుల్ కెపాసిటీ అంటే 2 టీఎంసీలకు గాను 2 టీఎంసీల ఫుల్ కెపాసిటీతో ఉంది. ఇటు మిడ్ మానేరు కూడా ఫుల్ కెపాసిటీతో ఉంది. ఇటు లోయర్ మానేరు డ్యామ్ కూడా ఫుల్ కెపాసిటీ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో డ్యామ్లన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ఈ వర్షాలు కురుస్తూ ఇన్ఫ్లో వస్తే మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు పైకి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఇది. డ్యామ్లకు సంబంధించిన గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న సందర్భంగా కొన్ని చోట్ల కాల్వలకు గండిపడి పొలాల్లోకి వస్తున్నాయి. అయితే రైతులు కూడా కొంత గేట్లు వానాకాలం సీజన్లో రైతులు, జాలర్లు, మత్స్యకారులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాగులు అన్ని కూడా నిండు కుండలా ప్రవహిస్తూ ఉన్నాయి. సో చేపల వేటకు వెళ్ళొద్దని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, లోయర్